సంక్షేమాన్ని పెద్దపీట వేస్తూనే రెండో అభివృద్ధిని పెద్దపీట వేస్తూ సమాంతరంగా తీసుకెళ్లి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఇక్కడ మన నిర్మాణంలో కూడా కూటమి నాయకత్వంలో ఒక్కొక్క పని చేసుకుంటే ఇవాళ చెరువులు నియమించుకునే పని చేస్తున్నాం. ఇవాళ హెచ్ఎల్సీ గేట్లు చనిపోతే దాని యుద్ధ ప్రాంతంలో గేట్లు రిపేర్ చేయించాం. తర్వాత కూడలి దగ్గర బీచ్ వచ్చి కొట్టకపోతే 100 అడుగుల కాంక్రీట్ వాళ్ళని టెండర్ కూడా ముందు పని పూర్తి చేసి ఇవాళ ఇస్తున్నాం. అనేక చోట్ల గ్రామాల్లో రైతులు ఉంటారు, వాళ్ళ గ్రామాల్లో లాగేసుకుంటున్నారు, వాటర్ సర్ప్లస్ లాక్కుంటున్నారు. అయినప్పుడు కూడా ఎక్కడికక్కడ పోలీసులు పెట్టి మన గ్రామాలకు కూడా నీరు వచ్చేలాగా చెరువులు నింపే ప్రయత్నం ఇవాళ పేజెంట్ గ్రామాలకు కూడా ఏ మాదం పల్లి దాకా కూడా చిన్నకొండ పల్లి దాకా నీళ్లు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇదే విధంగా ఇప్పుడు అనేక మనం చెప్తా మన ప్రాంతానికి వస్తున్నాయి. భవిష్యత్తులో దుర్భిక్ష ప్రాంతమైన మనం కేవలం పిఎబిఐ రైతులనే మాత్రమే నమ్ముకోకుండా హెచ్ఎంఎస్ నుంచి కూడా రోజుకు 30 క్యూసెక్ల నీళ్లు చొప్పున మనం 40 రోజుల పాటు ఒక టీఎంసీ నీటిని మనం రైతులకు మార్చి 25 చెరువులు నింపుకుంటూ రైతులకు తీసుకెళ్ళడానికి ఉంది. దాని గురించి మనం అప్పుడే ఫీల్డ్ సర్వే చేయడం జరిగింది, డిపిఆర్ తయారు చేస్తున్నాం. సంబంధిత మంత్రితో మాట్లాడడం జరిగింది, సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా ఖచ్చితంగా మంజూరు చేసి 10 రోజుల్లో హెచ్ఎంఎస్ కింద మనకు ఉపయోగము మునుపు ప్రాంతాల్లో ఉంటుంది. మన ప్రాంతానికి అంతా ఇక్కడి నుంచి రావాలి కాబట్టి రాబోయే రోజుల్లో హెచ్ఎంఎస్ నుంచి ఒక టీఎంసీ నీళ్లను కూడా మనం నియోజకవర్గాన్ని తెచ్చుకొని ఎవరు కూడా కరువు కాటకాల సమయంలో కూడా సాగునీరు లేకుండా ఇబ్బంది పడుకోని పరిస్థితి తీసుకొచ్చేదిగా ఇవాళ కూటమి ఎన్నో అందరం కలిసి శ్రీరామ్ గారు, మన్సూర్ రెడ్డి గారు, నేను కలిసి ప్రయత్నం చేస్తున్నాం. మా లక్ష్యం ఒకటే, ఇవాళ సాగునీరు అందక ఏ రైతు పంట ఎండిపోకూడదు, తాగునీరు అందక ఎవరు గొంతి ఎండిపోకూడదు. ఈ రకంగా ప్రయత్నం చేస్తూ అదేవిధంగా స్థానికంగా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కాకుండా ఇవాళ వైద్యం పరిస్థితులు మార్చే పరిస్థితి చేస్తున్నాం. డయాలసిస్ చట్టం కావచ్చు, లేదా అప్గ్రేడేషన్ గురించి కావచ్చు, అనేక గ్రామాల్లో మిగిలిపోయిన ఈ ఆయుష్మాన్ ఆరోగ్య విలేజ్ ఎంపీకి నిర్మాణం కావచ్చు, అదే కాకుండా చదువులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వం చేస్తున్న పనులు కాకుండా ఒక మీరు ఆశ్చర్యపోతారు, 20 నెలల్లో మేము ఈ ప్రభుత్వం వైపు నుంచి అందిస్తున్న సహకారం కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కి యూనివర్సిటీకి నా దగ్గర నుంచి పోయిన లెటర్లకి 8,20,00,000 మందిలో అదనంగా మళ్ళా కోటా శ్రీరామ్ గారు వాళ్ళ దగ్గర ఎక్కువ గతంలో 5 సంవత్సరాలు చేశారు. 3,00,00,000, 3,500,00,000 మాత్రం 5 సంవత్సరాలకి. మన 20 నెలల్లో నేను 8,20,00,000